హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో కొత్తిమీర టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొన్ని పల్లీలు వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చట్నీకి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకొని అదే కళాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 50% ఉడికిపోయిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకును కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనా 2 వేసుకోవటం వల్ల చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ బౌల్లో రుచికి సరిపడా సాల్ట్, కొన్ని ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగు కూడా వేసుకొని ఇలా పట్టుకున్న ఈ చట్నీని కూడా వేసి 1 మినిట్ పాటు స్టవ్ పై నుంచి స్టవ్ బంద్ చేసేయాలి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.